ఈ వీడియో ఒకసారి వినండి అండ్ అందులో చెప్పిన మాటలు కూడా ఒకసారి వినండి. Youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of become another activists, and they start attacking everyone. And you people file contempt petition because High Court is not taking up the matter of as if there are already parasites in society who attack you people. You attack the system, and you want to join hands with them. చీఫ్ జస్టిస్ అయిన సూర్యకాంత్ అన్న మాటలు అవి. ఆయన ఏమన్నాడంటే ఇండియాలో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరూ కాక్రోచ్తో సమానం అండ్ పారాసైట్స్తో సమానం. వాళ్ళందరూ కొంతమంది మీడియా అయిపోతున్నారు, మరి కొంతమంది సోషల్ మీడియా ఎంచుకుంటున్నారు, ఏదంటే అది వాగుతున్నారు అనేసి మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క డైలాగ్ వల్ల మన ఇండియాలో కొత్త పార్టీ సృష్టింపబడింది. ఆ పార్టీ పేరు ఏం పేరో తెలుసా? కాక్రోచ్ జనతా పార్టీ. ఈ మాటలన్నీ అన్న తర్వాత అభిజిత్ దీప్కే అనే ఆయన తన ట్విట్టర్లో అన్ని కాక్రోచెస్ ఒకటిగా చేరితే ఏమవుతుంది అని ట్వీట్ చేశాడు. అప్పుడు మొదలైనదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇందులో నువ్వు నేను అందరమీ కాక్రోచెస్మే. అండ్ దీని ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దాదాపుగా 78% ఉంది. ఇంత పెరగడానికి కారణం ఏంటి? మీ గవర్నమెంట్ కాదా? కంపెనీస్ తేకపోవడం, జాబ్స్ ఇవ్వకపోవడం, ప్రొవైడ్ చేయకపోవడం, నోటిఫికేషన్స్ పడకపోవడం, ఇవన్నీ ఎవరివి? మీ వల్లే కదా. వాటిని ఎవరు క్వశ్చన్ చేయరా? అండ్ ఇండియాలో దాదాపుగా రోడ్స్ బాగాలేవు, డ్రైనేజెస్ బాగలేవు. ఎక్కడ లేని స్లమ్ ఏరియాస్ మన దగ్గరే ఉన్నాయి. స్లమ్ ఏరియాస్ నువ్వేమీ చేయలేవు. బట్ స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళనైనా సరే పక్కకి తీసుకెళ్ళి ఎన్నో భూములు కబ్జా చేస్తున్నారు కదా గవర్నమెంట్. ఏదో కొంత భూమి వాళ్ళకి ఇవ్వచ్చుగా. వాటి గురించి క్వశ్చన్స్ రైజ్ చేయరా మీరు జడ్జి గారు? చూసారుగా ఇప్పుడు ఇండియన్ యూత్ పవర్. పేజ్ క్రియేట్ చేసి 48 అవర్స్లోనే దాదాపు 6.8 మిలియన్ దాకా వెళ్ళింది ఫాలోవర్స్. సో మై డియర్ కాక్రోచ్ టీమ్, మీరందరూ దీని గురించి, ఆయన అన్న మాటల గురించి ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి.